మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ రోజులలో చూసుకుంటే చాలా మందికి కుటుంబ పరంగా చాలా సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా చూసుకుంటే. కానీ చాలా మంది ఒక పాయింట్ గమనించలేకపోతారు, వాళ్ళ పితృలకి మంచిగా తర్పణాలు చేసుకోకపోవడం, వాళ్ళకి నైవేద్యాలు పెట్టడం అలాంటివి ఉంటుంటాయి కదా. మరి నిజంగా కుటుంబంలో ఇలాంటి సమస్యలు వస్తే నిజంగా పితృదోషం అంటారా? ఇందులో పితృదోషానికిను జనరల్ సమస్యకి మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చూసుకుంటే రెండు చాలా వేరియేషన్ ఉంటుంది. చాలామంది పితృదోషం అంటే ఏంటంటే అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే వాడు అసలు ఎంత చదివినా గ్రోత్ రాదు, ఎంత కష్టపడ్డా వ్యాపారంలో ఎదగడం, ఎంత అందరినీ కలుపుతుకు పోదామన్నా వాడికంటే అసలు అంటే ఫిజికల్గా ఆలోచిస్తే ఏ కారణం లేకుండా అకారణంగా వచ్చేటువంటి లక్షణాలకి మాత్రమే పితృదోషం అంటారు. కానీ సహజంగా మన వాళ్ళు అనుకునేది ఏంటంటే వాడికి 60 మార్కులు వచ్చి 92 మార్కులు రాకపోయినా ఎదగపోవటం అని, వాడికి 30,000 జీతం వచ్చి ₹1,00,000 జీతం రాకపోయినా ఎదక్కపోవడం అని, లేదా గిల్లి కజ్జాలు లేని భార్యాభర్త ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు శివపార్వతుల దగ్గర నుంచి. అలాంటిది దానికి కూడా పితృదోషాలేమని అంటగట్టుకుని ఇంకాస్త నెగిటివిటీకి ఇంకాస్త నెగిటివిటీని అంటించుకుని బాధపడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అవన్నీ పితృదోషాల కింద తీసుకోరాదు. ఫస్ట్ పాయింట్. అంటే పూర్తిగా అసలు ఏమిట్రా ఇంత క్వాలిఫికేషన్ ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా జాబ్ రాకపోవటం ఏంటి, లేకపోతే అందరి పిల్లల్లాగే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అంటే ఇది కాదు, మానసిక దౌర్బల్యం ఏమీ లేదు వీడికి, అయినప్పటికీ కూడా అందరికన్నా లాస్ట్ ర్యాంక్ వస్తున్నాడు, లేదా అబ్నార్మల్గా పెడుతున్న ప్రతిదానికి ఒక్కోసారి ఏంటంటే అప్లై చేసిన ప్రతిసారి ఆటంకం ఏర్పడుతుంది. అంటే మన శంకుస్థాపన ముహూర్తం పెట్టుకుంటే ఒక 5-6 సార్లు పోస్ట్పోన్ అవుతుంది, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామంటే ప్రతిసారి ఎవరో చనిపోవటము, లేకపోతే బండి పంచర్ అయ్యి ఆగిపోవటము, లేకపోతే లాస్ట్ డేట్ రోజు వాడేదో డ్యూటీ దొరక్కపోవటము, అలా ఫ్రీక్వెంట్గా అబ్నార్మల్గా వస్తే మాత్రమే అది పితృదోషంగా తీసుకోండి. అప్పుడు మాత్రము మనం ఏమైనా మన పితృకాలంలో ఎవరికైనా దోషాలు చేశామా అనేది, అంటే మనకు ఒక 3 తరాలు చూసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా 7 తరాలు చూడాలంటారు. 3 తరాల్లో ఎవరైనా సరే పితృకార్యాలు చేయకుండా వెళ్ళటం కానీ, బలవన్మరణాలు చెందటం కానీ, అంటే ఇటు యాక్సిడెంట్లో కావచ్చు, సూసైడల్గా కావచ్చు, జరిగినప్పుడు కానీ అలాంటివి ఏమన్నా చూసుకుని వాటికి ప్రత్యేకమైన ఉదక శాంతి అని పూజ చేయించుకుని అవి చేస్తారు. అవి కాకుండా న్యాచురల్గా సంవత్సరం పెట్టాల్సినవే, అంటే కొంతమంది ఏంటంటే అవి ఏముంది ఇవన్నీ పంతులు గారు బాగుపడడం కోసం చేశారు అని నెగ్లెక్ట్ చేసినవి మనం అవి నిర్వహించేస్తే క్లియర్ అయిపోతుంది, దానికి పెద్ద దోషమే ఉండదు. అంటే తరతరాలుగా వస్తున్నటువంటి పూజా సామగ్రి రోజు ఇంట్లో విగ్రహాలు పెట్టి మన బామ్మగారు అమ్మమ్మగారు చేస్తూ ఉంటారు. అవి మనం చేయకుండా పక్కన పెట్టేసినప్పుడు చక్కగా శుభ్రంగా అవన్నీ పుణ్యాహవచనం చేసి సంప్రోక్షణ చేసుకుని మనం నిత్యార్చన చేసుకుంటే ఆ దోషం తీరిపోతుంది. అలాగే యాన్సిస్టర్స్లో మనకి పెద్దవాళ్ళు పెట్టంది ఏదైనా ఉంటే దానికి సింపుల్గా తీసుకుని వీళ్ళు చక్కగా ఏ కాశీకో గయకో వెళ్ళి శ్రాద్ధం పెట్టడం కానీ, మీ 12 పుష్కరాలు ప్రతి సంవత్సరం గురువు ఒక రాశిలోకి వచ్చినప్పుడల్లా ఒక పెరీనల్ రివర్స్ అంటారు, జీవనదులకి పుష్కరం వస్తుంది. పుష్కరాల్లో పిండ ప్రదానం చేయడం వల్ల కూడా దోషం నివారణ అయిపోతుంది. దానికి పెద్ద హడావుడక్కర్లా లక్షల ఖర్చు అయితే ఉండదు. 3-4 వేలతో అయ్యేటువంటి వ్యవహారాలు ఇవన్నీ అలాంటివి చేసుకోవాలి. అలా కాకుండా మీకు మన కుటుంబంలో బలవన్మరణాలు కానీ, లేకపోతే అది తెలియకుండా బాడీ మిస్ అయ్యి అంటే కనిపించకుండా పోవటం కానీ, లేదా యాక్సిడెంట్లో చనిపోవటం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే వాటికి మేజర్ లెవెల్లో పరిహారాలు చేసుకోవాలి తప్పితే రొటీన్గా
మనకి జరిగే ప్రతి ఇబ్బందికి పితృదోషాలకు అంటగట్టుకోవడం రెండో తప్పు. యాన్యువల్గా చేయాల్సినవి ఆ తరంలో ఆగినంత మాత్రాన ఇవి మనం చేసుకోవచ్చు. అంటే నేను ఒక ఫ్యామిలీలో నేను చూసింది ఏంటంటే భయంకరంగా వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఇప్పుడు సంతానం అదే డిఫెక్ట్ వస్తూ ఉంది ప్రతి వాళ్ళకి కూడా. అలా వచ్చిన నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను అడిగింది ఏంటంటే, ఫస్ట్ మీకు జెనెటికల్గా ఏమైనా ఉందో చూపించుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన 3 తరాలు కానీ 2 తరాలు కానీ నాకు పర్సనల్గా ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగింది, ఏ ఏరియాలో ఉంటున్నారు, ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, అక్కడ వాటర్ పొల్యూషన్ ఉందా, ల్యాండ్ పొల్యూషన్ ఉందా, ఆహార పదార్థాల్లో పొల్యూషన్ ఉందా, లేకపోతే ఈ ఫ్యామిలీస్లో ఎవరైనా ఆ ఊర్లో కాకుండా ఆ గ్రామంలో కాకుండా పక్క ఊళ్ళలో బతికిన ఇలా వస్తుందా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ధార్మికంగా వెళ్ళండి. జనరల్గా ఏంటంటే ఒక చెరువులో కానీ లేకపోతే ఆ పొల్యూషన్ ఒక ఊర్లో ఉండొచ్చు. అంటే ఎలర్జీ అనేది ఎలా వస్తుందంటే, నాకు అంతకుముందు నాకు బాగా నాజిల్ డిఫెక్ట్ ఉండేది, ఎప్పుడు జలుబు నిరంతరం చేస్తుండేది. అప్పుడు నేను ఏంటంటే మా వాడు పొద్దుకులు జలుబు వస్తుంది, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే అన్నారు, మీరు రెగ్యులర్గా రోజు తినే పదార్థాల్లో ఏదో ఒకటి మీకు ఎలర్జీ కారణం అవుతుంది, అది ఎలర్జీని ఇచ్చే అయ్యేగా ఉండకపోవచ్చు కనుక ఒక్కొక్కటి పదార్థం ఆపేస్తుండండి. మజ్జిగ ఎక్కువ తాగుతారు, పాలు రెగ్యులర్గా తాగుతాను, రోజు ఉదయం లేవగానే ఒక 1/2 లీటర్ పాలు తాగుతాను, రోజు మజ్జిగ అన్నంలోకి అరటిపండు వేసుకు తింటాను. ఇలా చూస్తూ పోతే అరటిపండు ఆపేసిన తర్వాత నాకు ఆ నాజిల్ ట్రబుల్ పోయింది. అరటిపండుకి నాజిల్ ట్రబుల్కి సంబంధం లేదు, కానీ నాకు రెగ్యులర్గా అన్నం మజ్జిగ అన్నంలోకి అరటిపండు వేసుకు తింటాం అలవాటు చిన్నప్పుడు. అది ఆపేసిన తర్వాత అయిపోయింది. దీనికి మళ్ళీ నేనైతే గ్రహదోషం అని చెప్పి వేలు ఖర్చు పెట్టి గ్రహదోషం చేస్తే నివారణ అవుతుంది కాదు. అది ఫుడ్ పాయిజనింగా, వాటర్ పొల్యూషనా, లేకపోతే మన జెనెటికల్గా ఏమన్నా లోపం ఉందా, ఇవన్నీ చూసుకుని అవన్నీ కాకుండా వాడు కొడుకు బెంగళూరులో ఉన్నాడు, ఒకడు మద్రాసులో ఉన్నాడు, ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇటు జెనెటికల్గా వాళ్ళు బంధువులు చేసుకోవడం కానీ బయట వాళ్ళకి చేశారు, అయినప్పటికీ కూడా ఇవే డిజార్డర్ తరాలకి వస్తున్నాయంటే అది పితృదోషం. కనుక ముందు ఈ వడపోత పోసుకొని తర్వాత పరిహారాలు చేసుకుని తప్పితే ప్రతి చిన్న విషయానికి, భార్య అలిగిన దానికి, భర్త చికాకు పడ్డదానికి, పిల్లలు ఇప్పుడు టీనేజ్లో పిల్లలు ఎవరోతో తల్లిదండ్రులు మాట్లాడలేదు, దానికి కూడా మీరేదో దోషం పెట్టుకుని మీరు ఇవ్వాల్సిన ప్రేమని, ఆత్మీయతని, అనుబంధాన్ని పిల్లలకి ఇవ్వకుండా, మొగుడికి ఇవ్వకుండా, భార్యకి ఇవ్వకుండా గ్రహాల మీదకి తోసేసి దానికోసం ఎవరినో ఆశ్రయించి వాడు మన ఎన్కాష్ చేసుకుని అది తప్పు. అది చూసుకోండి. గురుగారు, సహజంగా మరి మేజర్ గా చూసుకుంటే ఇంట్లలో ఎవరికి వారు వ్యక్తిగతంగా పితృదోషం మా ఇంట్లో ఉంది అని తెలుసుకోవడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయంటారా? సంకేతాలు ఇదే నేను చెప్పింది ఏంటంటే, అబ్నార్మాలిటీకి మాత్రమే సంకేతం వస్తుంది. అంటే గురుగారు, కొంతమంది అంటుంటారు కదా, మీకు ఆర్థికంగా ఊకే సమస్యలు వస్తున్నాయి అంటే మీరు మీ పెద్దవాళ్ళకి చెయ్యట్లేదేమో. అదే నేను చెప్పేది, ఆర్థికంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి మాత్రమే దోషాలు. ఇప్పుడు మీరేంటంటే మనం చదువుతుంటే రాకపోవటం అనేది వేరు, చదివి నాలెడ్జ్ ఉండి మార్కులు రాకపోవటం వేరు. నీకేంటంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాము, పక్కవాడితో కంపేర్ చేసి అంత వ్యాపారం మనకి రాలేదే, అంత లాభం రాలేదే అనుకోవటం వేరు. అది మానసికంగా ఉన్నటువంటి కంపారిజన్లో వచ్చిన దోషం అది. అలా కాకుండా ఒక వ్యాపారం మంచిగా వెళ్తోంది, సడన్గా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేదే ఒక వ్యాపారంలో ఒకరిని పెట్టుకుని వాడికి ఏదో చేస్తుంటే వాడికి ఏదో మంచాన పడో, లేకపోతే సడన్గా ఏంటంటే బయట నుంచి ప్రకృతిలోంచి ఒక అవరోధం వచ్చి నీకు ఆటంకం కలిగించడం వేరు. అంటే ఒక అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ పెట్టి అందరితో పాటు మా వాడు 5-6 వచ్చారు, మా చిన్నవాడితో పాటు లాంగ్ టర్మ్కి వెళ్ళారు, 5 ఎంబీబీఎస్ వచ్చింది, మా వాడికి రాలేదు, అది పితృదోషం కిందకి రాదు. సడన్గా ఏదన్నా కరెక్ట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే అక్కడేదో పక్క హాస్టల్ రూమ్లో ఎవడో వచ్చి సూసైడ్ చేసుకుని మొత్తం వీళ్ళు మనసు చికాగా అయిపోవటం, లేదా అప్పుడే మా ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు వెళ్ళిపోయి ఎగ్జామ్ ఆపేసి ఇంట్లో కూర్చోవటం. అలా అసలు ప్రతిదానికి బ్రేక్ అనేది బయట నుంచే
అవాంఛితమైనటువంటి, వాంఛితము కానీ అవాంఛితంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అబ్స్ట్రక్షన్కి మాత్రమే దోషం అవుతుంది తప్పితే రెగ్యులర్గా అందరికన్నా మనవాడు ఇప్పుడు మనకేంటంటే చెప్తేనే 60 మార్కులు వచ్చినా 92 రాలేదు అనుకున్న వాడికి నేనేం చేయలేను. అలా కాకుండా వర్తీ క్యాండిడేట్ వీడు కష్టపడి చదువుతాడు, ఎప్పుడు అడిగినా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాడు, చెయ్యగలిగి ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతుంటాడు. వీడు మంచి వర్తి సబ్జెక్టు అనలిటికల్గా చేయగలడు, కానీ ఆ టైంలో చేయలేకపోతాడు. అంటే మన ఇద్దరం చెస్ కాంపిటీషన్ ఆడుతున్నాం అనుకోండి, ఎప్పుడూ నీ మీద నేను ఓడిపోతుంటే నేను అనువర్తి. నేను ఇప్పుడు మీ స్టూడియోలో ఉన్న 10 మందితో నేను ప్రతిరోజు గెలుస్తూ పోటీలకు వెళ్ళినప్పుడు మాత్రం వల్ల ఓడిపోతున్నాను అనుకో, అది అన్ఎక్స్పెక్టెడ్, అవాంతరంగా రావాలి. బయట నుంచి అసలు ఊహించని విధంగా వచ్చే ప్రతిదానికి ఆటంకాలు కడుగుతూ ఉంటే అది నేనది. అందుకే రెగ్యులర్ గ్రోత్ రాకపోవడానికి కాదు. నేను చెప్పిన అమ్మాయికి జరిగింది ఏంటంటే అసలు మానసిక దౌర్బల్యం వస్తుంది ప్రతి పిల్లలకి పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళకి. అప్పుడు నేను ఇవన్నీ వాటర్ చెక్, ఏరియా చెక్, అక్కడ పొల్యూషన్ చెక్, అక్కడ ఉండటం వల్లే వస్తుందా, బయట ఏరియాల్లో బయట ప్రాంతాల్లో బయట వాళ్ళని చేసుకున్నప్పుడు కూడా వస్తుందా, మీరు మేనమావులు మేనతలు చేసుకున్నప్పుడు వస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుని ఫిజికల్గా ఇవి కాదు మనకి తెలియనటువంటిది ఏదో ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు దాని డయాగ్నోసిస్కి వెళ్ళండి అని చెప్తున్నాను. గురుగారు, మరి ముఖ్యంగా పితృలకి ఏదైనా చేయాలనుకుంటే ఏ రోజులు బాగుంటాయి అంటారు? ఇట్లా తర్పణాలు చేసుకోవడం కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ చేస్తుంటారు కదా, మరి ఏ రోజు బాగుంటుంది అంటారు వాళ్ళకి? పితృదేవతలకు ఎప్పుడూ కూడా అమావాస్య రోజే ప్రధానంగా చెప్తుంటాం. మనకి కొన్ని ఇళ్లలో అయితే ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ దిష్టి తీసివేసుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఏంటంటే పితృతర్పణాలు ఎప్పుడూ కూడా ప్రతి అమావాస్యకి చేయవలసిన విధి. కేవలం మహాలయ పక్షాల్లో చేసేది ఏంటంటే 15 రోజులు మనకి నవమిలో పోతే మన వాళ్ళు నవమిలో, పాడ్యంలో, అష్టమి రోజు పోతే అష్టమిలో చేసుకుంటాం. ఆ 15 రోజుల్లో బాధపడ. కానీ ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు వదలవచ్చు, ప్రతి గ్రహణానికి పితృతర్పణాలు వదులుకోవచ్చు. అర్థమైందా? ప్రతి నదీ తీరానికి వెళ్ళినప్పుడు పితృతర్పణాలు వదులుకోవచ్చు, ప్రతి నదీ పుష్కరాలకు వెళ్ళినప్పుడు పితృతర్పణాలు వదులుకుంటాం, ప్రతి కుంభమేళాకి వెళ్ళినప్పుడు పితృతర్పణాలు చేసుకుంటాం. ఇవన్నీ చేయవలసిన విధులు ఏంటంటే పుష్కరాల్లో కానీ, నదీ తీరాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, కుంభమేళాలకు వెళ్ళినప్పుడు కానీ, ప్రతి అమావాస్యకు కానీ మీరు రెగ్యులర్గా రొటీన్గా, అంటే కేవలం కాస్త నువ్వులు తీసుకుని స్వాహాదేవి స్వధాదేవి అని ఉంటారు. స్వాహాదేవి అనేది పుణ్యకార్యానికి పూర్వానికి అంటారు, స్వధాదేవి అపరానికి అంటారు. పూర్వానికేమో ఇలా వేస్తాము హవిస్సు, అపరానికేమో బొట్టన వేలు ఇలా పెట్టి ఇలా పెడతాను అనమాట. మీకు మామూలు యూత్లో కూడా ఇలా పెడితేనేమో పాజిటివ్ అని, ఇలా పెడితే నెగిటివ్ అని ఎలా అంటారో, ఇలా బొట్టన వేలు మీదగా పిత్తు పితామహాన్ వసురుద్ర ఆదిత్య రూపానా స్వధానమస్తర్పయామి తర్పణాలు వదులుకోవటమే. దానికి వేలు ఖర్చే ఉండదు. మీకు 10 రూపాయలు నువ్వులు మీ దగ్గర ఉంటే మీరు చిన్న గ్లాసు చెంబు పట్టుకుని చేసుకోవచ్చు అంతే. నల్ల నువ్వులే కదా గురుగారు. మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం.